హలో కామ్రేడ్స్, నేను మీ కృష్ణ. ఇప్పుడు ఇంట్రొడక్షన్కి అంత టైం లేదు, త్వరగా చూసేయండి. నేను మీకు లాస్ట్ వీడియోస్లో ఇక్కడ యూట్ 14 and 15లో అడ్వాన్స్డ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ మీద ఒక క్లాస్ తీసుకున్నాం. పార్ట్ 1 అండ్ పార్ట్ 2. మీరు ఈ వీడియోస్ ఇంకా చూడకపోతే చూసేయండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, ఓకేనా? ఎందుకంటే ఈ వీడియోస్ చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, లెక్చర్ ఏమి ఇవ్వట్లేదు, ఒక చిన్న అసెస్మెంట్ ఇస్తున్నా. మీరు ఇది పక్కా చేయాల్సిందే కామ్రేడ్స్, ఎందుకంటే సెలెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో యూ షుడ్ టెస్ట్ యువర్ సిఎస్ఎస్ స్కిల్స్ ఆన్ సెలెక్టర్స్. ఇది నేనే క్రియేట్ చేశాను. అండ్ ఈ క్వశ్చన్స్ అనేవి ఒక్కొక్కటి కొంచెం సాలిడ్గానే ఉంటాయి. ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటాయి, ఓకేనా? మీరు సాల్వ్ చేయగలరు. చేయలేకపోతే ఒకవేళ కామ్రేడ్స్ మీరు ఈ వీడియోస్ని చూసేయండి. ఈ వీడియోస్ని చూస్తే మీరు పక్కా ఇవి సాల్వ్ చేయగలుగుతారు. వన్ డే లేట్ అయినా పర్లేదు, మీరు ఈ వీడియోస్ని చూడండి, పార్ట్ 1 అండ్ పార్ట్ 2, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఫ్యూచర్లో నియర్ ఫ్యూచర్లో సెలెక్టర్స్ని బాగా వాడుకోవాల్సిందే మనం సిఎస్ఎస్లో ముందుకెళ్ళే కొద్దీ. సో వీటి క్వశ్చన్స్ ఇక్కడ నేను ఇమేజెస్తో పాటు పేస్ట్ చేశాం. మీరు ఈ క్వశ్చన్స్ని ట్రై చేసి క్రాక్ చేయండి. ఈ ఆన్సర్స్ మీరు ఎలా సెండ్ చేస్తారంటే నాకు కామెంట్లో పెట్టాలి. డైరెక్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు కామ్రేడ్స్. కానీ మీరు నోట్ ప్యాడ్లో కానీ ఇంకా వేరే వర్డ్ డాక్యుమెంట్లో కానీ మీ ఆన్సర్స్ని విత్ ద క్వశ్చన్తో పాటు మీ ఆన్సర్ని టైప్ చేసి VS కోడ్లో టైప్ చేస్తారుగా, అదే మీరు ఇక్కడ పేస్ట్ చేసి ఆ ఆన్సర్ని మీరు సేవ్ చేసేసి ఏదైనా డాక్యుమెంట్లో లైక్ నోట్ ప్యాడ్ ఆర్ వర్డ్ డాక్యుమెంట్లో ఆ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు డ్రైవ్లో కానీ అట్లా అప్లోడ్ చేసుకుంటే మీకు లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ అనేది నాకు కామెంట్లో మీరు పెట్టండి. నేను జస్ట్ చెక్ చేస్తాను, నేనేం పెద్ద టీచర్లా చెప్పట్లేదు, నేను మీ ఫ్రెండే అనుకోండి. బట్ మీకు సిఎస్ఎస్ సెలెక్టర్స్ మీద ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలియాలి. నాకు తెలియకపోయినా కనీసం మీరైనా తెలుసుకోండి, ఓకేనా? ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు తెలుస్తుంది మీరు ఏ స్టాండర్డ్లో ఉన్నారు అనేది. సో కామ్రేడ్స్, అందుకే ఈ అర్జెన్సీ. నేను నెక్స్ట్ వీడియో క్రియేట్ చేసి వదిలేసే లోపు మీరు సిఎస్ఎస్ సెలెక్టర్స్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోండి, ఓకేనా? అండ్ ఈరోజు నేను బాక్స్ మోడల్ ఇన్ సిఎస్ఎస్ అనే లెక్చర్ రిలీజ్ చేశాను, మీరు చూసేయండి. అది చూడకపోయినా పర్లేదు, ఇబ్బంది లేదు. కానీ సిఎస్ఎస్ సెలెక్టర్స్ మీద మీరు ఈ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి కామ్రేడ్స్, ప్లీజ్. ఎంతైనా నా ఛానల్లో నేను చెప్పా, మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ టీచ్ చేస్తే ఎలా ఉంటుందో అలానే చెప్తాను. సో ఈ కొంచెం పాటు కన్సర్న్ అయినా నన్ను ఉంచుకొని ఇవ్వండి మీ పట్ల. అందుకే మీరు చకచక ఈ వీడియోస్ని ఒక్కసారి చూసేసి రివైజ్ అయినట్టుంటుంది. ట్యూట్ 14 and 15 ఒకసారి చూసేయండి. 1.25లో పెడతారో 1.5లో పెడతారో స్పీడ్ అనేది మీ ఇష్టం. కానీ మీరు ఆ వీడియోస్ని కంప్లీట్గా ఒకసారి చూసి ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆన్సర్స్ అనేవి మీరు కామెంట్స్లో పెడతారని అనుకుంటున్నా. ఇంతకుముందు ఇచ్చిన ప్రీవియస్ అసైన్మెంట్స్ ఆన్సర్స్ అయితే నాకేం రాలేదు, నేను చూసా. కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. పర్లేదు, ఏ ఆన్సర్ అయినా కూడా మీరు పెట్టండి, నేను చూస్తా కామెంట్స్లో, ఇబ్బంది ఏం లేదు. తప్పైనా రైట్ అయినా చైల్డిష్గా ఉన్నా కూడా పర్లేదు, ఎట్లయినా ఉన్నాయి. నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన ఉన్నాయి. సో కామ్రేడ్స్, ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్, ఓకేనా? ఆ లింక్ అనేది మీరు పేస్ట్ చేయండి, నోట్ ప్యాడ్ కానీ వర్డ్ డాక్యుమెంట్ కానీ. సో దాట్స్ ఇట్ కామ్రేడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ తీసుకోండి. ఈ ఇమేజ్లో సమ్ HTML స్నిప్పెట్ ఉంది. అండ్ క్వశ్చన్ ఏంటి అంటే, used to style the ఏ ఎలిమెంట్ దట్ హ్యాస్ ద క్లాస్ కరెంట్ అంట. ఇప్పుడు దీంట్లో క్లాస్ కరెంట్ ఉన్న ఎలిమెంట్ అది ఏ ఎలిమెంట్ అంటే యాంకర్ ట్యాగ్. సో ఈ యాంకర్ ఎలిమెంట్ దీనికే ఉంది కరెంట్ అని. సో దీన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం సిఎస్ఎస్లో, ఏ సెలెక్టర్ని వాడతాం అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటామని. జస్ట్ 1 or 2 వర్డ్సే ఉంటుంది ప్రతిదానికి ఆన్సర్. సో డోంట్ గెట్ స్ట్రెస్డ్, ఓకే? ఫైనల్గా కామ్రేడ్స్, ఈ కాన్సెప్ట్ అండ్ ఈ క్వశ్చన్స్ కొంచెం ఇంపార్టెంట్, నేనే ఫ్రేమ్ చేశాను. ఈ ఆన్సర్ ఎవరైతే కామెంట్ సెక్షన్లో నాకు లింక్ పేస్ట్ చేస్తారో ఆన్సర్స్ సాల్వ్ చేసి వాళ్ళకి నేను ఒక షౌట్అవుట్ ఇవ్వాలనుకుంటున్నా, ఓకే? ఇట్స్ ఫర్ షూర్ 100% షౌట్అవుట్ అయితే ఇస్తాం, కానీ పెట్టిన వాళ్ళకి మాత్రమే. చూస్తా ఎంత ఫాస్ట్గా ఎవరు సాల్వ్ చేసి పెడతారు. 1 day టైం అయితే ఇస్తున్నా, నేను రేపు వీటి ఆన్సర్స్ రివీల్ చేస్తున్నా. అంతలోపు నాకు ఆన్సర్స్ ఏవైతే వస్తాయి కామెంట్ సెక్షన్లో వాళ్ళకి నేను షౌట్అవుట్ ఇస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ నౌ కామ్రేడ్స్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ అగైన్. బాయ్.